ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి తూర్పుగోదావరి జిల్లా రైతులను యూరియా కష్టాలు వేధిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, నిపుణుల సలహాలు, వ్యవసాయ పరికరాలు పొందిన రైతులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. అవసరానికి తగినంతగా యూరియా అందుబాటులో లేకపోవడంతో సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 1,60,000 ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. ఈ నెల మొదటి వారానికి చాలా వరకు నాట్లు పూర్తయ్యాయి. యూరియా వినియోగం అధికంగా ఉన్న ప్రస్తుత తరుణంలో జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత ఏర్పడింది. నాట్లు జోరుగా సాగుతున్న సమయంలో ఎకరాకు బస్తా యూరియా వేయాల్సిన అవసరం ఉంది. అయితే సొసైటీల వద్ద అరకొరగా మాత్రమే యూరియా అందుబాటులో ఉండడంతో రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నాట్లు వేసే సమయానికి యూరియాను అందుబాటులో ఉంచాల్సింది పోయి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అంటున్నారు రైతులు. ఈ సీజన్లో 25,000 టన్నుల యూరియా అవసరం కాగా జిల్లాకు 18,000 టన్నుల యూరియా మాత్రమే సరఫరా అయింది. ఒక్కో రైతుకు ఒక్కో బస్తా మాత్రమే ఇస్తుండటంతో 1 ఎకరా కంటే అధికంగా సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తగినంత యూరియా దొరక్కపోవడంతో బహిరంగ మార్కెట్లో అధిక ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. సార్ మీకు పిండి గత ప్రభుత్వంలో బాగా అందింది, ఇప్పుడు బాగా ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. అప్పుడు ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేవారు. ఇప్పుడు ఒక బత్తాకు బచ్చాక గంటల కొద్ది త్వరబడి నైల్లో నిలబడి ఉండవలసి వస్తుంది. నాది ఊరి 5 ఎకరాలు, దుంపతోడు 5 ఎకరాలు, మినిమం 50 బత్తలు పడుతుంది నాకు. కానీ ఆధార్ కూడా ఒక బత్త అంటున్నారు. అది ఎక్కడ వేయాలో ఏమికి వేయాలండి? మాకు ప్రభుత్వం ఇంకా పిండి కావాలి. సాగు కోసం అనేక రకాల ఎరువులు వినియోగిస్తున్నా కాంప్లెక్స్ ఎరువుల ధరలు విపరీతంగా ఉండడంతో 80% రైతులు యూరియానే వినియోగిస్తారు. ప్రస్తుతం ప్రభుత్వం సొసైటీల ద్వారా పరిమితంగా యూరియా బస్తాలు సరఫరా జరుగుతోంది. ఒక ఆధార్ కార్డుకు ఒక బస్తానే ఇస్తున్నారు. దీంతో రైతులు అప్పులు చేసి బ్లాక్ మార్కెట్లో యూరియా కొనాల్సి వస్తోంది. ఈ రాష్ట్రంలో రైతాంగం ఘోరంగా నష్టపోవడానికి కారకుడు ముందు చూపు లేని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని స్పష్టంగా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారిని కాదు, ఆ మంత్రివర్గం కానీ, ఎన్డీఏలో ఉన్నటువంటి జనసేన కానీ, బీజేపీ కానీ ఒకసారి ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఈ యూరియా కొరతని పరిష్కరించలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వ పాలన సాగుతుంది. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగలా చేస్తే ప్రస్తుత ప్రభుత్వం దండగలా భావిస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సాగు పూర్తి కావడానికి మరో 2 నెలల సమయం ఉందని, ఈలోగా మరో 8,000 టన్నులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నా రైతులు నమ్మే స్థితిలో లేరు. కేంద్రం నుంచి రాష్ట్రం వరకు అన్ని స్థాయిల్లోని కూడా అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కనీసం రైతులకి యూరియా కూడా సప్లై చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉంది అనంటే అది వారి యొక్క నిర్లక్ష్యానికి, వారి యొక్క వైఫల్యానికి అద్దం పట్టేటట్టుగా కనిపిస్తా ఉందనేటువంటిది ఖచ్చితంగా ఇవాళ ఒప్పుకోవాల్సినటువంటి విషయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నటి వరకు ధాన్యం అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడ్డారు రైతులు. ఇప్పుడు మళ్లీ వరి సాగు కోసం యూరియా అందక ఇలా తిప్పలు పడుతున్నారు.